అసలు నిన్ను చూసావా అత్తయ్య, మీ అబ్బాయి నాకు ఎలా బొట్టు పెట్టాడు? నేను పెట్టానా నీకు? లేదమ్మా, నేను బొట్టు పెట్టలేదు. సర్లేరా, తెలుస్తూనే ఉంది నీ చాటుమాటు ప్రేమ. అమ్మా ఏంటమ్మా? ప్రసాదం తీసుకోమ్మా. అది నాకెందుకు అత్తయ్య? ఫస్ట్ మీరు మీ అబ్బాయికి ఇవ్వండి. తీసుకో. మీరు చెప్పినట్టే సగం మీరు తిన్నాక మిగతాది నన్ను తినమన్నారు కదండి, నేను అందుకే ఇప్పుడు తిన్నా. చెప్పాను? నేను ఇప్పుడు చెప్పాను? అబద్ధాలు ఆడుతున్నావా? అదేంటండి, ఇందాక అత్తయ్య వెళ్ళాక చెప్పారు కదా, అప్పుడే మాట మారుస్తున్నారేంటి? అమ్మా నేనేం చెప్పలేదమ్మా. నువ్వు అబద్ధాలు చెప్పడం ఆపు. సర్లేరా, ఇప్పుడు నేనేమన్నానని? నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం పంతులు గారు. క్షమించాలి. అమ్మవారి ముందు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ఎప్పట్లాగే మీతో కాకుండా గగన్ గారు అమ్మగారైన శారద గారితో చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏంటి? ఎవరినడగా ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది? అంటే గగన్ గారు అమ్మగారు ఈ మధ్య ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఆ టైంలో గగన్ గారు అమ్మగారు క్షేమంగా బయటపడితే తొలి పూజ చేయిస్తానని మొక్కుకున్నారట. అదే విషయాన్ని ఆలయ కమిటీకి చెప్పి చాలా పెద్ద మొత్తంలో విరాళమిచ్చారమ్మా. దాంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. విరాళంగా గగన్ గారు ఎంత ఇచ్చారో తెలుసా అండి? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, వదిలేయండి. అయినా అడిగితే మా బావ అంతకి రెండింతలు ఎక్కువ ఇచ్చేవారు కదండి. అసలు మమ్మల్ని అడగకుండా నిర్ణయం తీసుకోవడానికి ఆలయ కమిటీ ఎవరు? ఎక్కడున్నారు వాళ్ళు అసలు? అపూర్వ, పండగ పూట రాద్ధాంతం అనవసరం. అమ్మవారి ముందు ఆర్భాటం కంటే భక్తి ముఖ్యం. పంతులు గారు, ప్రదక్షిణం చేసొస్తాం. అలాగేనయ్యా. పదపూర్వ. ఏంటి చెర్రీ? నీకో నిజం తెలియాలి మావయ్య. ఇందాక మనందరం కలిసి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు భూమికి గురి చూసి కత్తి విసిరి చంపేయాలనుకున్నాడు వీడు. లాస్ట్ సెకండ్ లో భూమి అదృష్టం బాగుండి వీడి గురి తప్పింది. భూమిని చంపమంది ఎవరో తెలుసా మావయ్య? ఆ విషయం వీడే చెప్తాడు. చెప్పరా. అంటే నేను గుళ్ళో కొబ్బరికాయల వ్యాపారం చేసుకునేవాడినండి. ఇందాక ఎవరో ఒక అమ్మాయి మీద కత్తిసిన మాట నిజమేనండి. అదేదో పొరపాటున జరిగిపోయింది అంతే. ఈ అబ్బాయి గారు ఆ కత్తి మేడం గారే విసిరించారని అలా చెప్తే 10 లక్షలు ఇస్తానని చెప్పాడు సార్. అందుకే ఏదో పొట్టకూటు కోసం అని చెప్పి ఇలా చెప్తున్నానండి. లేదు మావయ్య,
నేను అలా చెప్పలేదు. రేయ్ ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావేంటి? నిజం చెప్పు. అయ్యో ఏంటి చర్య ఇది? నా మీద ఎందుకురా ఇంత పగ పెంచుకున్నావు? మావయ్య లేదు మావయ్య, వీడు అబద్ధం చెప్తున్నాడు మావయ్య. వీడిందాక భూమి మీద కత్తి విసరడం నేను కల్లారా చూశాను మావయ్య. అది మిస్ అయినందుకు వీణ్ణి అత్తయ్య కోపంగా చూడడం కూడా నేను చూశాను మావయ్య. రేయ్ నిజం చెప్పరా. సార్ అలా చెప్తే 10 లక్షలు ఇస్తానని చెప్పారు కదా సార్. రేయ్ చంపేస్తాను. ఇప్పుడు నిజం చెప్పు. బాబు గారు ఇతను అబద్ధం చెప్తున్నాడు బాబు గారు. రేయ్. నాకు 10 లక్షలు ఇస్తానని చెప్పాడు బాబు గారు. అన్నం ముద్దలు తినిపిస్తూ మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచిన చేతుల్రా నా అపూర్వవి. అలాంటి తన మీదే ఇప్పుడు మీ చూపుడు వేలు చూపిస్తూ నిందించాలనుకుంటున్నావా? ఇంకొక్కసారి ఇలాంటి కుట్రలు చేశావంటే అల్లుడువని కూడా చూడకుండా నరికేస్తాను. జాగ్రత్త. అపూర్వ పద. క్షమించండి అయ్యా.